ఇక నంద్యాల జిల్లా మహానందిలో ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దేవస్థానం అర్చకుల మధ్య వివాదం తలెత్తింది. మహానంది దేవస్థానం ప్రధాన కార్యాలయంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి అర్చకులతో పాటు మరికొందరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నెల 14న ఓ భక్తుడు దేవస్థానంలోని కామేశ్వరీదేవి అమ్మవారికి, రామాలయంలోని సీతమ్మవారికి ప్రత్యక్షంగా నూతన వస్త్రాలను అందజేశారు. అందులో ఒక చీర కనిపించడం లేదని, 22వ తేదీ వరకు ఎలాంటి రసీదులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడంపై ఈవో చంద్రశేఖర్ రెడ్డి విచారణ చేపట్టి అర్చకులకు నోటీసులు ఇచ్చారు. అయితే చేయని తప్పులకు ఎందుకు నోటీసులు ఇచ్చారంటూ అర్చకులు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. ఈవో వెంటనే నోటీసుల ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఈవో వైఖరికి నిరసనగా ఈ నెల 28న ధర్నాకు దిగుతామని అర్చకులు హెచ్చరించారు. చెప్పినాడు అర్చకులు ఉదయం కనీసం ధర్మం చేశారు. నా కొడుకు అంటారు సార్ మీరు కొడుకు నా కొడుకు ముందుకు వచ్చి మాట్లాడు. అర్చకులే రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హేమంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. హేమంత్, ఈవోకు అర్చకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు తాము ధర్నాకు కూడా దిగుతామంటూ కూడా అర్చకులు హెచ్చరించినట్టు సమాచారం. వివరాలేంటి? శివ, ఈ మహానందిలో అయితే ఈ ఒక భక్తుడు దేవస్థానానికి సంబంధించి కామేశ్వరి అమ్మవారికి అలాగే రామాలయంలోని సీతమ్మ వారికి ప్రత్యేకంగా నూతన వస్త్రాలు అందజేశారు. అందులో ఒక చీర కనిపించకపోవడంతో ఎవరైతే ఈ ఈవో ఉన్నారో మహానంది ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డికి అలాగే దేవస్థాన అర్చకుల మధ్య వివాదం తలెత్తింది. ఏదైతే ఈ నెల 14వ తారీఖున ఓ భక్తుడైతే ఈ చీరలను అయితే ప్రత్యేకంగా అమ్మవారికి అలాగే సీతమ్మ వారికి అయితే ఇవ్వడం జరిగింది. అయితే 22వ తేదీ వరకు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడము, అలాగే ఏవైతే చీరలు ఇచ్చిన దాంట్లో ఒక చీర కనపడకపోవడంతో భక్తుడైతే ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన వెంటనే అర్చకులను పిలిపించి ఆయన వివరణ అడగడం జరిగింది. అయితే దీనిపైన సరైన స్పందన రాకపోవడంతో అర్చకులు ఆయన నోటీసులు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన సమాధానం చెప్పాలంటూ ఆయన నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. అయితే తమకు ఏదైతే ఈ చీర విషయంలో తమకేమీ తెలియదు అనేసి ఏదైతే ఎవరైతే ఈ కాపు రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలంటే అర్చకులు ఏకంగా ఈవో కార్యాలయానికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఇటు ఏదైతే ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డికి అలాగే దేవస్థాన అర్చకులకు మధ్య ఈ మొత్తం మీద తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఏదైతే ఈ నోటీసులు ఏవైతే ఇచ్చారో అర్చకులుగా వెనక్కి తీసుకోకపోతే ఈ నెల 28వ తారీఖు ధర్నాకు దిగుతామని అర్చకులు అయితే చెప్పడం జరుగుతోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ హేమంత్.